నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే 5వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:51 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:34 ఈరోజు తేదీ అష్టమి ఉదయం 7:37 వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రము ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 2:02 వరకు. తదుపరి మఖా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం రాత్రి 2:56 నుంచి తెల్లవారుజామున 4:39 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. తిరిగి మళ్ళా మధ్యాహ్నం 3:10 నుంచి సాయంత్రం 4:01 వరకు. అయితే రాహుకాలం ఉదయం 7:27 అప్పటి నుంచి ఉదయం 9:02 వరకు. యమగండ కాలం ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:15 నుండి తెల్లవారి 5:08 వరకు. అయితే అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 12:19 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే పోటీ పరీక్షల్లో మంచి అవకాశాలు వస్తాయి, సక్సెస్ సాధిస్తారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పెట్టుబడులు సానుకూలంగా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఇప్పుడు పెట్టుబడులు పెట్టుకుంటాను అని అనుకున్న వాళ్లకు ఇది కరెక్ట్ సమయము, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గుండెపోటు, గుండె ఆపరేషన్ జరిగిన బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క కుటుంబంలో ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యదేవుణ్ణి ప్రార్థిస్తూ అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శాస్త్రీయ రంగాలలో పురోగతి ఎక్కువగా కనబడుతోంది. విదేశాలు వెళ్ళే అవకాశం కూడా ఈరోజు ఎక్కువగా ఉంది, ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఏవైనా మీరు గతంలో చేసిన లావాదేవీలు కానీ లేదా ఈరోజు ఏవైనా లావాదేవీలు చేయాలంటే కనుక గతంలో ఉన్నవి రద్దయిపోయే అవకాశం కనబడుతోంది. అంటే క్యాన్సిల్ అవ్వడము, డిజల్యూట్ అవ్వడము ఇలాంటివి గోచరిస్తున్నాయి. కొత్తగా ఏమైనా చేయాలంటే కనుక ఈరోజు అస్సలు చేయకండి. ఉత్తర నష్టపడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు అవసరము. ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎక్కువగా రుగ్మతలు కనబడుతున్నాయి. తీవ్రమైన సమస్యలు కూడా గోచరిస్తున్నాయి. నీటిని ఎక్కువగా తాగే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే స్నేహితులతో విరోధాలు ఏర్పడి స్నేహితులు విడిపోయే అవకాశం కనబడుతోంది. అది కూడా మీ యొక్క మాట తీరు వల్ల. సామరస్యం పాటించండి. జాగ్రత్తగా మాటను వాడే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటూ అమ్మవారిని పూజించడం కానీ, ఎర్రని చీరను అమ్మవారికి సమర్పించినట్టయితే కనుక ఇటువంటి చిన్న చిన్న సమస్యలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తరువాత తులారాశి వారిని చూసినట్టయితే ఈ తులారాశిలో ఉండే విద్యార్థులకు అంటే ఎక్కువగా శ్రమ పడితేనే తప్ప సక్సెస్ సాధించలేని అవకాశం కనబడుతోంది. కష్టపడి చదివే ప్రయత్నం చేయండి, సక్సెస్ సాధిస్తారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త ఒప్పందాలు మీకు ఉత్తర మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఆ కొత్త ఒప్పందాలకు ఈరోజే తక్షణమే ఓకే అనే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చేతులకు సంబంధించినటువంటి రుగ్మతలు కానీ ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము కూడా ఈరోజు మీకు అందుబాటులోకి వచ్చే ప్రయత్నం జరుగుతుంది. పరిహారంగా శనేశ్వరుడి మంత్రం చదవండి. శని భగవానుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి వృశ్చిక రాశి.
ఈ వృశ్చిక రాశిలో ఉండే విద్యార్థులకు పరిశోధన విభాగంలో అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో చదివే విద్యార్థులకు విదేశాలు వెళ్ళే అవకాశాలు, అక్కడి నుంచి ఉత్తర్వులు అంటే వర్తమానాలు, వార్తలు, మెయిల్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాభదాయకమైన ఒప్పందాలు జరుగుతాయి. పెట్టుబడులకు కూడా ఈరోజు చక్కని అవకాశము, పెట్టుబడులు పెట్టుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శ్వాసకు సంబంధించి, లంగ్స్కి సంబంధించి, త్రోట్కి సంబంధించి కొన్ని రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. సమస్యలు కూడా తీవ్రంగా ఉండబోతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక సోదర సోదరులతోనూ, అన్నదమ్ములతోనూ, అక్క చెల్లెలతోనూ మాట వచ్చి విడిపోయే పరిస్థితికి దారితీస్తోంది. జాగ్రత్తగా మాటను వాడుకోండి. సామరస్యంగా సర్దుబాటు చేసుకునే ప్రయత్నమే ఈరోజు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో శివుడికి అర్చన మీ పేరిట చేయించుకోండి. అభిషేకమైన అర్చనైనా మీ పేరిట చేయించుకునే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.